హౌస్‌లో అయితే నాకు వరస్ట్ మెమరీ అంటే నా పెళ్లి అయిపోయింది. గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీకు చెప్పాను కదా! హౌస్ అయితే ఖాళీ చేసేస్తామని. సో, నేనైతే చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఐ మీన్ వ్లాగ్ లాగా. సో, చూసేయండి. చేసేస్తాము అని. అండ్ ఈ హౌస్‌లో నాకుండే స్వీట్ అండ్ బ్యాడ్ మెమరీస్ కోసం మీకు చెప్పాలి అనుకుంటున్నాను. సో, హౌస్ చూపిస్తాను రండి. బట్ మీరనుకున్నంత మంచిగా అయితే ఉండదు. హౌస్ చెత్త చెత్తగా ఉంది. ఎందుకంటే సామాన్లన్నీ తీసేసాం కాబట్టి. సో, యాహ్! చాలా చండాలంగా ఉంది కదా! హౌస్ మాత్రం ఇప్పుడైతే. సో, నేనైతే ఎక్కువ ఇక్కడే మోస్ట్‌లీ లైవ్స్ చేశాను ఈ హాల్‌లోనే. సో, ఇక్కడ అయితే నేను ఫోన్ పెట్టేదాన్ని. ఇక్కడే నేను కూర్చునేదాన్ని. మీకు తెలిసే అనుకుంటా కదా! సో, ఇది ఆ పవిత్రమైన ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి నేను సెకండ్ ఐ మీన్ నా రూమ్ చూపిస్తున్నాను. ఎందుకంటే నేను ఈ రూమ్‌లోనే ఫస్ట్ లైవ్స్ అనేది చేశాను. సో, దిస్ ఈజ్ ద రూమ్ యార్. సో, డర్టీగా ఉంటుంది. సో, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఓకేనా? సో, చూసారా కబోర్డ్ అంతా ఎంత నేస్టీగా ఉందో. ఈ రూమ్‌లో అయితే ఈ రూమ్‌లో అయితే నాకు చాలా ఈ రూమ్‌లో అయితే నాకు చాలా చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే నేను ఫస్ట్ లైవ్ చేసింది ఈ రూమ్‌లోనే. సో, ఫస్ట్ 0 సబ్స్క్రైబర్స్ నుంచి నేను ఈ రూమ్‌లోనే చేశానన్నమాట వీడియోస్ అనేవి. ఒక 1000 సబ్స్క్రైబర్స్ వరకు. సో, ఈ రూమ్ నాకు చాలా స్పెషల్. వచ్చేసి నేను హాల్ చూపించాను కదా! బట్ ఈ హాల్ నాకు చూస్తే మెయిన్ ఇక్కడైతే నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది చెప్పాలి అంటే. మ్యారేజ్ ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అయిపోయింది అది ఈ ప్లేస్‌లోనే. సో, అందుకే బ్యాడ్ మెమరీస్ అన్నాను. సో, ఈ హౌస్‌లో నాకు వరస్ట్ మెమరీ అంటే అదేమాట. చాలా చాలా వరస్ట్ ఇన్ మై లైఫ్. 26లో అయితే వరస్ట్ ఫేస్ అంటే నా మ్యారేజ్ ఆగిపోవడమే. సో, ఈ హాల్‌లో అయితే నాకు అదే గుర్తొస్తది ఎక్కువ. ఈ ప్లేస్‌లో అయితే. నేను చూపించేది మై ఫేవరెట్ పర్సన్. ఐ థింక్ నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తున్నారు శ్రీ లార్డ్ కృష్ణ. సో, హీ ఈజ్ మై స్ట్రెస్ బస్టర్ అనమాట. ఎంత స్ట్రెస్ ఉన్నా నాకు శ్రీకృష్ణుని చూస్తే మాత్రం చాలా పీస్ అనేది ఉంటది నాకు. ఎందుకో నాకు తెలీదు. సో, హీ ఈజ్ మై ఫేవరెట్ ఐడల్ ఇన్ మై హోమ్ యార్. వచ్చేసి అందరి ఫేవరెట్ రూమ్. ఏంటంటే నేను ఎక్కువ ప్రెజెంట్ ఏసీలో కనిపిస్తున్నాను కదా లైవ్స్ లో ఎక్కువ ఏసీ కనిపిస్తుంది కదా. ఇది ఆ ఏసీ రూమ్. అండ్ ఈ రూమ్ అయితే చెప్పాను కదా వరస్ట్ గా ఉంటదని, కొంచెం చూసి తట్టుకోవాలి. ఇదైతే మా అన్న వదిలింది ఈ రూమ్ అయితే నేను చాలా వాడుకుంటాను. వాడుకొని వదిలేసాను ఈ రూమ్ అయితే. సో, ఇది బెడ్షీట్లు అన్నీ లేవు. సో, అందుకే బెడ్ చూపించట్లేదు. సో సో ఇదే మీ ఏసీ. నేను ఇక్కడ మీకు కూర్చొని కనిపిస్తాను కదా. సో, ఈ ఏసీకి మీకు చాలా చాలా అనుబంధం ఉందనుకుంటా కదా. నెక్స్ట్ వచ్చేసి దేవుడు గది చూపిస్తాను. ఫొటోస్ అయి కూడా మాక్సిమం లేవు. మొన్న తీసేసాము. ఇంకా కొన్ని ఉంటాయి. సో, అది నేను చూపిస్తాను. సో, ఇది మా దేవుడి మూల. కొంచెం ఇప్పుడు వచ్చేసి కిచెన్. ఇదే కిచెన్. ఒక్కళ్ళు వెళ్ళడానికే ఉంటది. ఇంటి ఓనర్ అలా కట్టారు. మనం ఏం చేయలేం. మనం సన్నం కాబట్టి పర్లేదు దూరిపోతాం అన్నమాట. ఇది ఇది కిచెన్. ఇది నా హౌస్ అండ్ నా ఫేవరెట్ హౌస్. ఇది చాలా చాలా ఫేవరెట్ హౌస్ మాట. సో, ఇదైతే నాకు ఫేవరెట్ హౌస్. అండ్ చెప్పాను కదా ఒక బ్యాడ్ మెమరీ అయితే హౌస్ లో ఉంది. అండ్ రిమైనింగ్ అన్ని చాలా చాలా గుడ్ మెమరీస్ నాకు ఇందులో ఈ హౌస్ లో ఉన్నది. హౌస్ లో నాకైతే చాలా 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 ఫేవరెట్ ఏంటంటే యూట్యూబ్ చేయడం. సో, నాకైతే ఈ హౌస్‌లో అయితే 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయారు. అండ్ 4000 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. మానిటైజేషన్‌కి అప్లై చేసేసాను. సో, ఫస్ట్ పేమెంట్ కూడా నేను తీసేసుకున్నాను ఈ మంత్. సో, అదే నాకు ఈ హౌస్‌లో ఉన్న స్వీటెస్ట్ మెమరీ. అండ్ వరస్ట్ మెమరీ వచ్చేసి నా మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోవడం. సో, అప్పటి నుంచి ప్రియా కొంచెం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం అన్నీ జరిగాయి. సో, అంతే ఇంకేం లేదు ఈ హౌస్‌తో అయితే నాకు. ఈ హౌస్ అంటే మోస్ట్‌లీ ఫేవరెట్. ఇప్పటి వరకు నేను చేంజ్ అయ్యే హౌసెస్‌లో ఇది ఫేవరెట్ నాకు.
సో నేను ఇప్పుడు వెళ్ళేది వేరే ఏరియాకి వెళ్తున్నాను అండ్ అది కొంచెం విలేజ్ టైప్. నాకు అక్కడ అలవాట్లేదు, బట్ అక్కడికి వెళ్ళాక వీడియోస్ చేస్తాను, చూడండి. లవ్ యూ, మీ ప్రియా. ఫస్ట్ వరకు చూసారా లేదా?